సినిమా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కాకుండా ఆలోచించేలా చేస్తే అదే ది ఇండియన్ స్టోరీ ట్రైలర్. ఒక చిన్న పాప డెత్తో స్టార్ట్ అయ్యే ఈ ట్రైలర్ మన అందరినీ డిస్టర్బ్ చేసే ఒక సీరియస్ ఇష్యూని చూపిస్తుంది. ట్రైలర్ బిగినింగ్లోనే శ్రేయస్ తలపడే క్యారెక్టర్ తన 7 years old డాటర్ని క్యాన్సర్ వల్ల కోల్పోయిన ఫాదర్గా కనిపిస్తాడు. ఆ తర్వాత స్టోరీ పెస్టిసైడ్ ఫార్మింగ్ వల్ల జరిగే హెల్త్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఇది ఒక ఫిక్షనల్ డ్రామా అయినా రియల్ వరల్డ్ ఇష్యూని బేస్ చేసుకొని ఎమోషనల్గా ప్రజెంట్ చేసినట్టుగా ట్రైలర్ చూపిస్తుంది. ట్రైలర్లో కాజల్ అగర్వాల్ లాయర్ రోల్లో స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ట్రూత్ కోసం ఫైట్ చేసే క్యారెక్టర్లా ప్రజెంట్ చేశారు. కోర్ట్ రూమ్ డ్రామా, ఎమోషనల్ సీన్స్, విక్టిమ్ పెయిన్ ఇవన్నీ ట్రైలర్కి వెయిట్ యాడ్ చేశాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎమోషనల్ ఇంపాక్ట్ని పెంచింది. ఈ ట్రైలర్లో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే విలన్ని కాకుండా ఒక సోషల్ ప్రాబ్లమ్ని మెయిన్ కాన్ఫ్లిక్ట్గా చూపించడం. విజువల్స్ సింపుల్గా ఉన్నా ఎమోషనల్ స్ట్రాంగ్ వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది. కమర్షియల్ ఎలిమెంట్స్ కన్నా మెసేజ్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు అనిపిస్తుంది. అయితే ఓవరాల్గా ఇండియన్ స్టోరీ ట్రైలర్ ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. సీరియస్ సోషల్ ఇష్యూని సినిమా ఫార్మాట్లో చూపించడానికి ట్రై చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఒక దేశాన్ని మార్చే కథ, ఒక మనిషి పోరాటం, ఇది ది ఇండియన్ స్టోరీ. ట్రైలర్ చూస్తుంటే ఇది సాధారణ సినిమా కాదు, ఎమోషన్ అండ్ యాక్షన్, దేశభక్తి అన్నీ కలిసి పవర్ఫుల్ డ్రామాలా కనిపిస్తుంది. ట్రైలర్ ప్రారంభంలోనే హీరోని చాలా సీరియస్ క్యారెక్టర్లో చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రతి షాట్కి మరింత ఇంటెన్సిటీ తీసుకొచ్చింది. సినిమాటోగ్రఫీ చాలా గ్రాండ్ కనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ రియలిస్టిక్గా ఉన్నాయి. ప్రతి ఫైట్లో ఎమోషన్ కూడా కనిపిస్తుంది. ట్రైలర్లోని డైలాగ్స్ కథపై ఆసక్తిని పెంచుతున్నాయి. విజువల్స్ మాత్రం హాలీవుడ్ స్టైల్లో ఉన్నాయి. మ్యూజిక్, ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్ అన్నీ మంచి ఇంపాక్ట్ ఇచ్చాయి. ట్రైలర్ చివరిలో వచ్చే ట్విస్ట్ సినిమాపై అంచనాలు మరింత పెంచుతుంది. థియేటర్లో ఈ సినిమా మంచి అనుభూతి ఇవ్వొచ్చని అనిపిస్తుంది. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం LFVJ స్టూడియోని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.